అమ్మ నాయనేడే తెల్లారింది కదా ఇంకేడికి పోయింటాడు చిలక దగ్గరికి పోయింటాడు పొద్దుకుల చిలక దగ్గరే ఉంటాడు ఓ సోపతుండదు నలుగురిలో కలబడు ఏందమ్మా నాయన నా లగ్గమైన కానుంచి చూస్తున్నా మీ నాయనకు భూమి అంటే పానంరా కూడు తినుకున్న పాయ గాని ఒక్క పాలన్న చిలకల గూసొకపోతే గైన మనసు ఒక తానుండదురా ఏందోనే ఈయన చాదస్తంతో జస్తున్నా పత్తి పెడదామయ్యా అంటే మక్కెలేస్తాడు పసుపు పెడదామంటే కూరగాయలు పెడతాడు ఎప్పుడేం చేయాలనో మీ నాయనకు బాగా తెలుసురా ఏం తెలుసు అందరూ పోయినాడాది పత్తి వేసిండ్రా మంచి రేటు వచ్చింది మనం ఉన్నాం తిండి గింజలకే కటకట అవుతుంది బోటా బొట్టి సంపాదన అయితే ఇప్పుడేం చేద్దామంటావు నేనేమంటా ఏమని చెప్తే ఇనటోళ్ళకైతే చెప్పాలి తోటోళ్ళందరూ కండ్ల ముందే డెవలప్ అవుతుండ్రు మనం మాత్రం గిట్ల ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టే ఉన్నాం మీ నాయన ఎవరి మాట వింటాడు గనక గైన ఆ భూమిని చూసుకొని మురుసుడే సరిపోతుండే ఏం భూమో ఏమో మామో ఓ మామా ఆగు ఏందిరా తప్పుకోరా ఏ మామా చిలక నుంచి రావడం అవు బిడ్డ ఈసారి ఏమేస్తున్నావు మామా జొన్నలా కందులా కాలం ఎట్టుంటుందో చూడాలి కదా బిడ్డ మామా నువ్వు కోపం చేయనంటే ఓ మాట చెప్పనా ఊళ్ళో అందరు మంచిగా పత్తి పొద్దుతిరుగుడు పూలు వేస్తా ఉంటే నువ్వేంది మామా ఇంకా జొన్నలు దొడ్డు బియ్యం ఆ మక్కల్ని పండిస్తావేంది మనకిష్టం ఉన్నది కాదురా భూమికి ఇష్టం ఉన్నది పండించాలి అదేంది మామా ధర బలుకుతుంది కదా అని అడ్డగోలి వేస్తే భూసారం పోతుంది అదిగా తాత 4 డబ్బులు వచ్చే పంటేస్తే ఏమైతుంది రేయ్ వ్యవసాయం గురించి నాకు చెప్పకరా ఇన్నవా మామా ఓ మాట చెప్పనా ఏందిరా చెప్పు అంటే మరి తిట్టొద్దు అరే నువ్వు తిట్టేటట్టు మాట్లాడితే నేను తిట్టకుంటే ఎట్లుంటాను రా చెప్పాలనా వద్దా చెప్పు బిడ్డ చెప్పు